ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఏది అంటే యుగాంతం వస్తుంది, ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ భూమిని తాకేందుకు 72% ఛాన్స్ ఉందనే నాసా చెప్తుందనే చాలా విషయాన్ని చూసాం. అయితే ఇందులో నిజమెంతుందో, ఒకవేళ పడే అవకాశం ఉంటే నాసా ఏం చేస్తుందో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది. అంతరిక్షంలో ఎన్నో గ్రహశకలాలు దూసుకెళ్తుంటాయి. ఇందులో కొన్ని భూమి వైపుగా దూసుకొస్తూ అండ్ కొన్ని దగ్గరగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఇప్పటికైనా ఈ గ్రహశకలాల నుండి భూమికి ముప్పు పొంచి ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. తాజాగా నాసా సైంటిస్టులు ఒక కీలక విషయాన్ని అయితే చెప్పారు. ఏంటంటే ఇటీవల ఒక గ్రహశకలాన్ని గుర్తించామని, అది భూమి వైపున దూసుకు వస్తుందని పేర్కొన్నారు. దాని పరిమాణం ఎంత ఉందనే వివరాలు తెలియలేదని, కానీ భూమిని ఢీకొట్టేందుకు 72% ఛాన్స్ ఉందని అయితే చెప్పారు. అంచనాకే అయితే ఈ గ్రహశకలం 2038 జూలై 12న భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని వెల్లడించారు. అయితే అంతరిక్షంలోని గ్రహశకలాలతో భూమికి ఏర్పడే ముప్పును అంచనా వేయడం, దాన్ని తప్పించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను శాస్త్రవేత్తలు డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగానే ప్రజెంట్ ఆస్ట్రాయిడ్ భూమి వైపుకు దూసుకు వస్తున్నట్లుగా నాసా సైంటిస్టులు అంచనా వేశారు. సైంటిస్టులు ఈ ఏడాది ఏప్రిల్లో బైనియల్ ప్లానెటరీ డిఫెన్స్ ఇంటరాజెన్సీ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. సమీప భవిష్యత్తులో ఆస్ట్రాయిడ్లతో భూమికి ఎలాంటి ముప్పు లేదు గైస్. ఇదొక ఫేక్ న్యూస్. ఈ న్యూస్ యొక్క ఇంటెన్షన్ ఏంది అంటే ఆస్ట్రాయిడ్లను ఎదుర్కొనేందుకు సమాయత్తం అయ్యేందుకు ఎక్సర్సైజ్ ను చేపట్టారు. దానికి సంబంధించిన ఫలితాలను నాసా విడుదల చేసింది. దీన్ని పరిశీలించిన జాన్ హాప్కిన్స్ అనే సైంటిస్టు భూమి వైపు వస్తున్న ఆస్ట్రాయిడ్ ను గుర్తించారు. అయితే అంచనా వేసిన విధంగా ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టేందుకు 75% అవకాశం ఉంటే ఏం చేయాలనే దానిపై చర్చించినట్లు నాసా పేర్కొంది. అండ్ భూమి వైపు దూసుకొచ్చే ఆస్ట్రాయిడ్లపై స్టడీ చేసేందుకు తక్షణ ప్రయోగానికి అనుకూలంగా ఉన్న శాటిలైట్ ను రెడీ చేయాలని నాసా అంచనాకు వచ్చింది. ఇదిలా ఉండగా భూమిపైకి వచ్చే ఆస్ట్రాయిడ్లను దారి మళ్లించేందుకు ఇప్పటికే నైనా కినెటిక్ ఇంపాక్ట్ సాంకేతికను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇందులో శాటిలైట్ హెల్ప్ తో ఆస్ట్రాయిడ్లను ఢీకొట్టించి దాని దిశ మళ్లించేలా చేయనున్నారు. అయితే శాస్త్రవేత్తలు అంచనా మేరకు ప్రజెంట్ భూమికి భారీగా నష్టం కలిగించే ఆస్ట్రాయిడ్లు లేవు, కానీ చిన్న చిన్న వాటికి స్వల్పంగా మాత్రం నష్టం కలిగించే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఈ వీడియో ఇక ఇంతే గైస్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.